దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం మీకోసం ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఉదయం ప్రార్థనలు, సాయంత్రం ప్రార్థనలు ఇవన్నీ ఒక రొటీన్. భోజనము, జీవితము ఒక రొటేషన్ లెక్క, అంటే రొటీన్గా వెళ్ళిపోవడం కాదు. కానీ దేవుని నుండి ఒక క్రొత్త విషయాన్ని నేర్చుకోవాలి, ఒక క్రొత్తదనం సంపాదించుకోవాలి, ఒక క్రొత్త అనుభవంలోకి వెళ్ళాలి. ప్రతి దినము కూడా ఒక క్రొత్త మన్నా మనం భుజించాలి. ఎందుకు ఈ వాగ్దానం? మిమ్మల్ని బలపరచడానికి, మమ్మల్ని బలపరచడానికి, మీకు మాకు ఆత్మీయ జీవితం అంటుకట్టడానికి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క మాట ద్వారా నీ హృదయంలో ఎన్ని బాధలు ఉన్నాయో, మరి ఎన్ని కష్టాలు ఉన్నాయో, ఎన్ని పోరాటాలు ఉన్నాయో, ఎన్ని సమస్యలు ఉన్నాయో, ఎటువంటి పోరాటం గుండా నువ్వు ప్రయాణం చేస్తున్నావు అది నాకు తెలియదు, కానీ నీదైనా నాదైనా ప్రభువుకు తెలుసు. అందుకే దేవుడు మనతో రోజుకొక పద్ధతిలో మాట్లాడుతున్నాడు. ఈరోజు ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారండి? నేను చదవబోయే మాటని మీరు ఎట్లా తీసుకుని దేవుడు నాతో మాట్లాడుతుంది. ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో, భారతదేశం నలుమూలలు ఎక్కడున్నా ప్రభువు మాట్లాడే మాటని మనస్ఫూర్తిగా నువ్వు రిసీవ్ చేసుకో. దేవుడు కార్యం చేస్తాడు. నేను చదువుతున్నాను నిర్గమాకాండం 14వ అధ్యాయం. అద్భుతమైన మాట చదువుతున్నాను, విందాం. 25వ వచనం. వారి రథచక్రములు ఊడిపడినట్లు చేయగా వారు కష్టపడి తోలిరి, బహు కష్టపడి. అప్పుడు ఐగుప్తులు ఇశ్రాయేలు ఎదుటి పారిపోదాం రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరే. ఐగుప్తులు చెప్పుకుంటున్నారండి, దేవుడు వారి పక్షంగా యుద్ధం చేస్తున్నాడు, మనం ఇక గెలవలేము. అది మన గురించి శత్రువు తెలుసుకోవాలా. నీ గురించి శత్రువు ఏం తెలుసుకోవాలంటే దేవుడు మన పక్షంగా యుద్ధం చేస్తున్నాడు. అమ్ము వీళ్ళతో పెట్టుకుంటే గెలవలేము అనేది ఎవరు తెలుసుకోవాలంటే, నీతో పెట్టుకున్న అప్పులైనా, రోగాలైనా, బాధలైనా, శత్రువులైనా, నిన్ను వెంటాడుతున్న శత్రువులైనా, నిన్ను తరుముతున్న శత్రువులు. ఐగుప్తులు ఇశ్రాయేలు తరిమారండి, కానీ వాళ్ళు తోలుతున్న రథచక్రాలు, గుర్రాలు అన్నీ ఊడి తెగి అక్కడక్కడ పడ్డాయి. ఇక వాళ్ళకి అర్థమైపోయింది, అమ్మో వీళ్ళ దేవుడు వీరి పక్షంగా యుద్ధము చేయుచున్నాడు. అర్థమైంది మీకు కూడా? నీ శత్రువు తెలుసుకోవాలా. నీ శత్రువు తెలుసుకునేటట్టుగా, గ్రహించేటట్టుగా నీ పక్షముగా దేవుడు యుద్ధం చేస్తాడు. అర్థమైందా? నువ్వు నీ శత్రువు తెలుసుకునేటట్టుగా, గ్రహించున్నట్లుగా నీ పక్షంగా యుద్ధము చేయదు. నీ శత్రువు తెలుసుకునే విధంగా. వింటున్నారా? చాలాసార్లు మనకు అర్థం కాదు. అరే ఇట్లొచ్చిన అట్లా పోయినా అంటే అక్కడ వాళ్ళకి అర్థమవుతుంది. అర్థం కావాలండి. మనతో పెట్టుకున్న ఏదైనా మనమేమి పగ తీర్చుకోవద్దు, మనమేం చేయదు. ఇశ్రాయేల్ ప్రజలు దేవునికి మొరపెట్టారు, ఏం చేయలేకపోయినా. మోషే కూడా దేవునికి మొరపెట్టాడు, ఏం చేయలేదు. దేవుడు మౌనంగా ఉన్నాడు ఆయన ప్రజల పక్షంలో. మన నిన్ను తరుముతున్న శత్రువుని చూసి దేవుడు ఎందుకు మౌనంగా ఉంటాడు? అది నీ మీదకి వచ్చేదాన్ని బట్టి దేవుడు ఎందుకు మౌనంగా ఉంటాడు? దేవుడు మౌనంగా ఉన్నాడా? అత్తింటి వారు, పొరుగింటి వారు, ఇరుగింటి వారు, సంఘాలు, సేవకులు, విశ్వాసాలు నా వెనక శత్రువులు పడుతున్నారంటే దేవుడు కాము కూర్చుంటాడా? లేదండి. ఆయన పగ తీర్చుకుంటాడు, ఆయన మహిమ తెచ్చుకుంటాడు. కాబట్టి నీ శత్రువు గ్రహించినట్లు నీ పక్షముగా నేను యుద్ధము చేయదు. మీరు వాగ్దానం అక్కడ ధైర్యంగా ఉండండి, ప్రార్థన చేసుకోండి, వాగ్దానాన్ని పట్టుకొని నా మాటగా, దేవుని మాటగా మీరు ఇలా పట్టుకొని రిసీవ్ చేసుకోండి. ప్రార్థన చేసుకుందాం, అందరం కళ్ళు మూసుకోండి. తండ్రి, అవునయ్యా, మా జీవితాల్లో మా శత్రువు తెలుసుకోవాలి. నీవు మా పక్షమై ఉండగా మాకు విరోధి ఎవరు? కాబట్టి ప్రతి బిడ్డని మీరు రక్షించి, రోగుల్ని స్వస్థపరిచి, వ్యాధులున్న వారిని విడిపించి, అప్పుల బాధ నుండి విడిపించి, ఆర్థిక బంధకాల నుంచి, మానసిక క్షోభ నుండి, కుటుంబ పోరాటాలు, ఉద్యోగ వ్యాపార బంధకముల నుంచి, కోర్టు సమస్య తెగిపోవాలని ఆయన వారి భూములు, రిజిస్ట్రేషన్, సంతకాలు, ప్రాజెక్టు యేసు నామములో వారి జీవితంలో పక్షం కార్యం చేయండి. ఏ ప్రపంచంలో, భారతదేశంలో ఎక్కడున్నా వారికి ఏది అక్కరో నీ మహిమలోని తీర్చండి అయ్యా. దైవజనుల వారి బిడ్డల్ని శత్రువు నుండి కాపాడండి. అవునయ్యా, మా శత్రువులు తెలుసుకొని నువ్వు మాతో ఉన్నావని, మా పక్షంగా యుద్ధం చేస్తున్నావని గ్రహించినట్లుగా, వారి అనే అపవాది కాడి విర్రగొట్టబడినట్టుగా అద్భుతం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు ఎంతమంది మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటున్నారో వారిని ఈ సంవత్సరం వర్ధలు చేసి దీవించండి. ఈ వాగ్దానం ప్రతి కుటుంబంలోకి వెళ్ళునుగా కానీ శుభములను పలుకుతున్నాం. దైవ సేవకులు ఎవరన్నా సిక్కుంటే స్వస్థపరిచి, మంచాల మీద బెడ్ రీడన్ ఉంటే వారిని బాగు చేయండి. కల్వరి మినిస్ట్రీకి విరోధమైన శత్రువు గ్రహించాలి, నాయన నువ్వు మాతో ఉన్నావు, మా పక్షంగా యుద్ధం చేస్తున్నావు అని. ఆ విధంగా ఇక పరిచయం మమ్మల్ని, మా కుటుంబాలను, మా సంఘాలని నడిపించి ఒక జాషువా జనరేషన్ అపోస్తుల మినిస్ట్రీ రైజ్ చేసి నీ నామాన్ని గణపరచుకోమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. రేపు 7, 8, 9 మీటింగ్స్ అండి. బెల్లంపల్లికి రండి. శుక్ర, శని, ఆది 3 రోజులు గడపొచ్చు అక్కడ. అంతేకాక ఆదివారం ఆయిల్ అనంటింగ్ సర్వీస్ ఉంటుంది. మరి
ప్రభు సంస్కారారాధన ఉంటుంది. ప్రామిస్ ల్యాండ్లో ఉంటుంది, బెల్లంపల్లిలో ఉంటుంది ప్రభు సంస్కారారాధన. కాబట్టి ఎవ్రీ సాటర్డే ప్రభు ఆ యొక్క ప్రామిస్ ల్యాండ్లో కూడా ఈవినింగ్ మీటింగ్ ఉంటుంది. ఆదివారం 3 ఆరాధనలు కుటుంబాలుగా రండి. రెండోదిగా దేవుని బిడ్డలారా మీరు గమనించాల్సింది, మరి 14, 15, 16 3 రోజులు కల్వరి ప్రామిస్ ల్యాండ్లో మీటింగ్స్. 15th ఆగస్ట్ యవ్వనస్తుల ఉజ్జీవ కూడిక ప్రామిస్ ల్యాండ్లో 10 నుంచి 2 హైదరాబాద్లో, బెల్లంపల్లిలో కూడా ఉంటుంది. యవ్వనస్తులు యవ్వన కుటుంబాలు రండి, గొప్ప ఉజ్జీవాన్ని మనం చూడబోతున్నాం. రెండోది నెక్స్ట్ 50 దినాల ప్రారంభ ఉపవాస ప్రార్థనల ప్రారంభ సభ. ఇది 14వ సంవత్సరం ఆగస్టు 27 ఉదయం 7 గంటలకి బెల్లంపల్లి మన కల్వరి మందిర ప్రాంగణంలో. అందరూ సిద్ధపడండి. ప్రారంభ సభే ఉజ్జీవం. అక్టోబర్ 15 ముగింపు సభ. అందరం సిద్ధపడదాం. దేవుడు మీ అందరినీ దీవించునుగా. ప్రైజ్ లార్డ్. ఉపవాస ప్రార్థనలో నీతో సహవాసం చేసేద. 50 దినాలు ప్రారంభించబడబోతున్నాయి. ఆగస్టు 27 ఉదయం 7 గంటలకి 14వ సంవత్సరం ఉపవాస పండుగల ప్రారంభ సభ కల్వరి ప్రాంగణం బెల్లంపల్లిలో. కాబట్టి అద్భుతంగా 50 డేస్ ఆ 27 ఆగస్టు నుంచి అక్టోబర్ 15 వరకు జరగబోతున్నాయి. మీరు కూడా పాలు పొందండి, చక్కటి దీవెనలు పొందబోతున్నారు. ఉపవాసం చేసేదనయ్యా, నా ఉపవాస ప్రార్థన